పిల్లలు, ఈరోజు మనం అత్యాశపరుడైన ఒక ధనిక వ్యాపారి ఒక పేదవాడి పొలాన్ని ఎలా దొంగిలించాలి అనుకున్నాడు. ఆ పేదవాడిని గ్రామ న్యాయాధికారి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళాడు? ఆ న్యాయాధికారి ఇచ్చిన తీర్పు ఎటువంటిది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు దురాశ. భావపురిని ఆనుకొని ఒక పెద్ద గ్రామం ఉంది. ఆ గ్రామంలో కోటేశ్వరరావు అనే ధనికుడు ఉండేవాడు. అతను నగల వ్యాపారి. ప్రతి ఆదివారం పట్టణానికి వెళ్ళి నగలు కొనుక్కొని తన చుట్టుపక్కల గ్రామాల్లో ఆ నగలు అమ్మి బాగా డబ్బు సంపాదించేవాడు. అతను చాలా దురాశాపరుడు. ఒకరోజు పట్టణానికి వెళ్ళి 50 బంగారు గాజులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆ సంచి ఎక్కడో జారి పడిపోయింది. ఇంటికి వచ్చి తర్వాత చూసుకుంటే ఆ సంచి తన దగ్గర లేదు. ఆ బంగారు గాజుల నుంచి ఎవరైనా దొరికితే తనకు తెచ్చి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని, ఆ సంచిలో 50 గాజులు ఉన్నాయని కూడా అందరికీ చెప్పాడు. తన పనివాళ్లకు చెప్పి గ్రామంలో అందరికీ చెప్పి రమ్మన్నాడు. ఆ ఊరిలోనే ఒక దారుశిల్పి ఉండేవాడు. అతను పేదవాడు. పనులు సరిగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. తనకు 1 ఎకరం మాగాణి పొలం ఉంది. ఆ పొలాన్ని కౌలుకి ఇచ్చాడు. తన పొలం మీద వచ్చే ఆదాయంతో తనకు అప్పుడప్పుడు వచ్చే పనులతో జీవితాన్ని సాగిస్తున్నాడు. పట్టణం నుంచి తన గ్రామానికి వస్తున్న దారుశిల్పికి దారి పక్కన ఒక సంచి కనిపించింది. ఆ సంచి తీసి చూశాడు. అందులో 50 బంగారు గాజులు ఉన్నాయి. ఆ సంచితో ఇంటికి వెళ్ళి భార్యతో విషయాన్ని చెప్పాడు. అందుకు అతని భార్య ఇలా చెప్పింది: కోటేశ్వరరావు పనివాళ్ళు మన ఇంటికి వచ్చి తమ నగల సంచి ఎక్కడో జారిపోయింది, తమ సంచి తిరిగి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని కోటేశ్వరరావు కబురు పంపాడు అని చెప్పింది. తర్వాత రోజు దారుశిల్పి కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి ఆ సంచి దారిలో దొరికిందని, ఆ సంచిలో 50 గాజులు ఉన్నాయి అని కోటేశ్వరరావుకు చెప్పాడు. కోటేశ్వరరావుకి ఒక్క క్షణంలో దుర్బుద్ధి పుట్టింది. కోటేశ్వరరావు కోపగించి, ఏమిటి 50 గాజులే ఉన్నాయా? సంచిలో 75 గాజులు ఉండాలి. నువ్వు 25 గాజులు దొంగిలించి నాకు 50 గాజులే తెచ్చి ఇస్తావా? నీ ఎకరం పొలం నాకు రాసివు అని దబాయించాడు. అందులకు దారిశిల్పి, అయ్యా, నాకు దొరికిన సంచిని మీకు ఇచ్చాను. నేను 1 గాజు కూడా తీసుకోలేదు. ఆ కాస్త పొలమే నాకు ముఖ్య ఆధారం అని అన్నాడు. అందులకు కోటేశ్వరరావు, అలాగా, మన గ్రామ న్యాయాధికారి దగ్గరికి పద, అక్కడ తెలుస్తా నీ సంగతి అని దబాయించి న్యాయాధికారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ గ్రామ న్యాయాధికారి ఇరువురు తమ వాదనలు వినిపించారు. ఆ గ్రామ న్యాయాధికారి లోకవేత్ర శాస్త్రి వీరు చెప్పింది పూర్తిగా విని దారుశిల్పి నిజాయితీని అర్థం చేసుకొని ఇలా తీర్పు చెప్పాడు: ఈ సంచిలో 50 గాజులే ఉన్నాయి కనుక ఇది కోటేశ్వరరావుకి సంబంధించింది సంచి కాదు. 50 గాజులు సంచి పోయిందని ఎవరి దగ్గర నుంచి నాకు ఫిర్యాదు రాలేదు. కావున ఈ సంచి కోటేశ్వరరావుది కాదు. దారుశిల్పి, ఈ సంచి నీకు దొరికింది కనుక నీవే తీసుకొని వెళ్ళు. ఎవరైనా 50 బంగారు గాజుల సంచి పోయిందని ఫిర్యాదు వచ్చినచో అప్పుడు నిన్ను పిలుస్తాను. అంతవరకు ఇది నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తీర్పు విన్న కోటేశ్వరరావు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దారుశిల్పి తెచ్చి ఇచ్చినప్పుడు నా సంచిని నేను తీసుకొని ఎంతో కొంత ఇచ్చి పంపితే బాగుండేది. నా బంగారు గాజులన్నా నాకు దక్కేవి. అనవసరంగా దారుశిల్పి పొలం కాజేయాలని అనుకున్నా. ఇప్పుడు విలువైన నా గాజులు నాకు కాకుండా పోయాయి అని దుఃఖించాడు. పిల్లలు, మనం ధనిక వ్యాపారి దురాశకు పోయి తన బంగారు గాజులను ఎలా పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం. ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే, దురాశ దుఃఖానికి మూలం. ఇదే ఈ కథలోని నీతి.